అనేది ఉంటుంది. ఈ ఏజెన్సీ ద్వారా ఎంక్వైరీ జరుపుతారో ఆ జరిపిన ఎంక్వైరీలో ఎవరి పేర్లు అయితే బయటకు వస్తాయో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు తీగ లాగడం జరిగింది. తీగ లాగితే డొంక కదులుతుంది. ఆ డొంకలో భాగంగా దయాకర్రావు పేరు కూడా బయటకు వస్తూ ఉన్నది. కాబట్టి అందులో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నా కూడా వాళ్ళను ప్రభుత్వం వదిలిపెట్టేది లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఎవరి మీద కూడా మాకు కక్ష లేదు, కక్షపూరితంగా చర్యలు తీసుకునేది లేదు. మన మీడియా వాళ్ళకు కూడా అదే చెప్పారు. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిగినాక నిజాలు బయటకు వచ్చినాక అందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కక్ష సాధింపు చర్యలు చేసి మాలాంటి లీడర్లను అనగదొక్కే ప్రయత్నం చేస్తూ మాలాంటి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయడంలో వాళ్ళ ప్రత్యర్థులను ఎన్నుకొని వాళ్ళ నెంబర్లను ట్యాపింగ్ చేయించడం జరిగింది. అందులో భాగంగా దయాకర్రావు గారి పేరు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటే 100% తప్పనిసరిగా ఆయన మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.